మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పారు. బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్, అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడాలు వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్గా నేను చెప్తున్నాను, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జాయింట్ రోల్స్. అక్కడ బందిపోటు దొంగలు పొలం దేవి లాంటి క్యారెక్టర్స్ సేమ్ టైం రాబిన్ హుడ్ తర క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఆయన స్టోరీ తీసుకున్నారా లేదంటే పిక్స్ యాడ్ చేశారా? చేసిన రీసెర్చ్ మాకు అదేనండి కంప్లీట్గా మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. సో ఒరిజినల్ డాక్టర్ మహారాజ్ సంబంధం లేదు, బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్లో వచ్చినా, బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహారెడ్డి, అఖండ, లెజెండరీ సినిమాలన్నీ పట్ల గుర్తొచ్చాయి. వాటిని క్రాస్ చేసినప్పటికీ డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్, కథ పరంగాన, టేకింగ్ పరంగాన, ట్రీట్మెంట్, క్యారెక్టరైజేషన్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా కొడుతున్నాను ఇందాక ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు. మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా. సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ నాకు తెలుసు కదా. ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు, సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు, అంత బాగుంది సినిమా. ఇప్పుడు అక్కడ ఉన్నారు మొన్నటిదాకా చిరంజీవి గారిని పొగిడారు. చిరంజీవి గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను, నా భూతో నా భవిష్యత్తు బాలయ్య బాబు సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ చిరంజీవి గారి సినిమా కూడా అంతగా ఆడలేదు. బాబీ సినిమా ఈయన అడిగారా, ఈయన చెప్పమన్నారా? బాలయ్య బాబుతో సినిమా తీసావు, బాలయ్య బాబుతో ఉండు, అంతే తప్ప బాలయ్య బాబుని పొగుడు. సినిమా 2 సినిమాలు హిట్ అవ్వాలి, వాల్టర్ వేరే కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకో, అంతే తప్ప ఆ సినిమా కంటే ఈ సినిమా రికార్డ్స్ బదులు కొడుతుంది. మిమ్మల్ని అడిగారు ఎవరన్నా? ఆయన సినిమా తీసాడు, ఆయన పెద్ద హిట్ అయింది, సంతోషం. బాలయ్య బాబు కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. అంటే ఈ నిర్మాతలు ఎలా తయారయ్యారంటే భజన చేయడం, ఉదయం లెగిస్తే భజన అంటే ఇంకోటి ఏటి ఇవ్వాలి, భజన చేయాలి సార్, మీ అంత టోల్ లేదు సార్. అది కాదు. ఒక నిర్మాత జీవితాంతం ఆ హీరో మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. అది ఈ సినిమా అయిపోతే నాకు ఎందుకురా బాబు అన్నట్టు ఉండకూడదు. చిరంజీవి గారైనా మనకు కావాలి, బాలయ్య బాబు అయినా కావాలి. బాలయ్య బాబుతో ఆ రోజు బాబీ వాల్టర్ వేరే తీశాడు, సూపర్ హిట్ చేశాడు. ఈరోజు మళ్ళా సినిమా, మళ్ళీ రేపు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అనిల్ రావుపూడి ఇప్పుడు ఎవరు డైరెక్షన్ అనుకుంటారు, అది ఎవరిదో మరి ఎవరిది? సంక్రాంతికి వస్తున్నాం కాదు, బాబీ వచ్చి సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం కదా, 2 పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం, అంతే తప్ప ఒక హీరోని కించపరచకూడదు, ఒక హీరోని పెంచకూడదు. ఇప్పుడు అంటే నిర్మాతల ఈ భజన చేసే నిర్మాతల పరిస్థితి చెప్తున్నా, అది అంతే. నేను సూటిగా చెప్తాను, నాకేం డోంట్ కేర్, నేను అంత నాకు ఇలా కాకాలు పట్టాల్సినంత అవసరం నాకు లేదు. నాకు రివర్స్ సమాధానం చెప్తే అంతగా డబల్ రివర్స్ సమాధానం చెప్తాను నేను ఎవరికైనా సరే. అంటే ఎవరిని కాకా పట్టొద్దు అంటాను నేను. మీరు జరిగింది చెప్పండి. ఇండస్ట్రీకి జరుగుతున్న ఇంత పెద్ద పరిణామం జరుగుతుంటే చిరంజీవి గారు అంటే ఆయన ఎందుకని ఇన్వాల్వ్ అవ్వలేదు? ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాదే. ఇప్పుడు వెళ్ళింది ఆల్ ఆఫ్ ది సడన్ అందరూ కలిపి ఆ కోపతాపాన్ని తప్పించడానికి ఏదో ఒక పర్సనల్ ఇష్యూ మీద వెళ్ళినట్టు అనిపించింది. ఆయన ఇండస్ట్రీ ఇష్యూ కోసం అయితే వస్తారే, ఇండస్ట్రీ ఇష్యూ కోసం వస్తాడు, వచ్చి అందరినీ కూర్చొని సమయం చేసి కూర్చోబెట్టి పెద్ద మనిషి బాధ్యత తీసుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఉండాలని చేస్తాడు. త్వరలోనే ఆయన వస్తాడు, నేను కూడా కలుస్తాం, అందరం కలుస్తాం, కలిసి కంపల్సరీ సీఎం గారిని కలుస్తాం. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే దిల్ రాజు గారికి చెప్పినట్టు ఒక మాట అయితే వచ్చింది, చిరంజీవి గారిని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన చెన్నై వెళ్ళినట్టు ఉన్నారని చెప్పి ఒక మాట కూడా వచ్చింది. అంటే చిరంజీవి గారిని ఎంతవరకు ఇన్వాల్వ్ చేసే ఫర్దర్గా ఈ విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ కాదు. ఆయన ఒకటే చెప్పాడు, నన్ను వివాదాల్లోకి లాగొద్దు, మీకు ఆపత వచ్చిందా నేను ఆదుకుంటా, ఆపత వస్తే నేను వస్తా,
ఇండస్ట్రీ ఆపత్రలో ఉందంటే నేను వస్తాను అన్నాడు. అలాగే ఆయన ఆపత్రలో ఉంటప్పుడు కంపల్సరీ వస్తాడు. కష్టాలన్నీ ఆయన తెలుసు, ఆ బాధలు తెలుసు, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో ఏం తెలుసు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు వచ్చాడంటే కూడా గేమ్ చేంజర్ కోసం, రేట్ల కోసం వచ్చారు అనుకుంటారు కూడా, అది కూడా కరెక్ట్ ప్రాపర్లీ కాదు. అయితే గతంలో చిరంజీవి గారు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగిందనమాట. సినిమా వాళ్ళు ఏం చేశారు మా గురించి పార్లమెంట్లలో, అసెంబ్లీలో మాట్లాడుతుంటారు. అది వేరు, మేము అది వేరే ఇష్యూ. మేము రేట్ అసలు ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అది వేరే. ఏదో ఒక సందర్భంలో విజయసాయి రెడ్డి మాట్లాడుకుంటారు. అదే